అందరికీ నమస్కారం. బిగ్ కథ స్టోరీస్కి తిరిగి స్వాగతం. బనారస్లో కళ్యాణాశ్రమం అని ఉండేది. బయట నుంచి చూడ్డానికి పాతబడ్డ భవనము, లోపల గట్టిగా భజన చేస్తూ బాజాలు అవన్నీ చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఇక్కడెవరు ఉంటారులే అనుకోవాలి. ఈ ఆశ్రమం లోపలే విప్లవకారుల చర్చలు జరిగేవి. ఒకరోజు ఈ HRA అంటే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్, విప్లవకారుల సంఘం ఏం మాట్లాడుకుంటుందంటే అసలు మన సంఘానికి అసలు ధన సహాయం చాలా అవసరం, అస్సలు బాలేదు పరిస్థితి. అదే సమయంలో ఒక సభ్యుడు ఏమన్నాడంటే, ఘాజీపూర్లో నిర్మాలయ సాధువులు అని ఉంటారు, వాళ్ళకు మఠం ఉంది, ఆ మఠం దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ పీఠాధిపతి ఆరోగ్యం అంతగా బాగాలేదు, మనలో ఎవరైనా వెళ్ళి ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆయన తర్వాత పీఠాధిపత్యం మన వాళ్ళు పొందితే ఆ డబ్బు మన సంఘానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారు. వేరే ఎవరు, మన ఆజాద్ గారినే పంపిద్దామని ఈ సంఘం నిర్ణయించింది. నుదుటి మీద గంధము, మెడలో రుద్రాక్ష, ఒక గులాబీ రంగు వస్త్రాలు ఇలా ధరించి ఆ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ శిష్యుడిగా చేరదామనుకుంటున్నాను అని అన్నాడు ఆజాద్ గారు. ఆ పీఠాధిపతి ఆజాద్ గారి ఆ తేజస్సు, ఆ వెలుగు చూసి వెంటనే అంగీకరించారు. అలా ఆజాద్ గారు ఆ పీఠాధిపతి శిష్యుడిగా చేరి సేవ చేయడం మొదలుపెట్టారు. వీటన్నిటికీ అంగీకరించే ముందు ఆజాద్ గారు అబద్ధం సహాయంతో ఇలాంటి పనులు చేయడం తనకు నచ్చలేదు ఆజాద్ గారికి. కానీ తన చుట్టూ అసోసియేషన్ పరిస్థితి అంతా చూశాక ఇంకా తప్పలేదు, ఇలా మోసం చేయడం తప్పలేదు. ప్లాన్ ఏంటంటే ఆజాద్ గారు వెళ్తారు, సేవ చేస్తారు, ఆయన ఆరోగ్యం ఎట్లన్నా క్షీణిస్తూ వస్తుంది. ఒక సమయంలో ఆ పీఠాధిపతి ఆజాద్ గారి సేవ, భక్తి వీటన్నిటికీ మెచ్చి ఆజాద్ గారిని తన తర్వాత వచ్చే పీఠాధిపతిగా నియమించి ఇప్పుడున్న పీఠాధిపతి స్వర్గానికి వెళ్తారు అని అదొక ప్లాన్ ఉండింది. కానీ సేవ చేస్తున్న కొద్దీ ఏమైందంటే ఈ పీఠాధిపతి ఆరోగ్యం గట్టిపడుతూ వచ్చింది. ఆజాద్ గారికి ఓపిక తగ్గుతూ ఉంది. ఒక లెటర్ రాశారు, ఈ పీఠాధిపతి పైకి వెళ్ళగలేరు కానీ నేను వచ్చేస్తాను, ఇంకా మన 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 ప్రణాళిక, మన ప్లాను వర్కౌట్ అయ్యేలాగలేదు, పనిచేసేలాగలేదు. ఇద్దరు సభ్యులు, ఇద్దరు సభ్యులు, గోవింద్ ప్రకాష్, మన్మథ్ నాథ్ గుప్తా సాధువుల రూపంలో వచ్చి ఆజాద్ గారికి చెప్పారు, అది కొంచెం ఎక్కువ ఓపిక పట్టు, ఈ పీఠాధిపతి చాలా పెద్ద ఆయన కదా, ఏ సమయాన్నైనా ఆయన శరీరాన్ని విడిచిపెట్టచ్చు అని. సరే అని చెప్పి కొన్ని రోజులు ఇంకా ఉందామని ఉన్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ శక్తివంతులుగా తయారవుతున్నారు పీఠాధిపతి. ఆజాద్ గారికి అర్థమైపోయింది, మన ఈ ప్లాను పనిచేసేలాగా లేదు, ఇంకా ఈయన రోజుకి శక్తివంతులుగా తయారవుతున్నారు, నేను ఎప్పుడు పీఠాధిపతి కావాలి, ఎప్పుడు అసోసియేషన్కి ఆర్థిక సహాయం అందించాలి, మన పనులు ఎప్పుడు కావాలి, ఇంకా అసోసియేషన్ వాళ్ళకి లేఖ రాస్తే మటుకు వాళ్ళు మళ్ళీ ఇద్దరిని పంపించి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు, ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఎవరికి చెప్పకుండా ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు బయటికి. ఆశ్రమంలో రాకంటే ముందు ఏదైతే పనులు చేస్తున్నారో బయట అసోసియేషన్ తరఫున ఆ పనులు చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ అసోసియేషన్ వారికి ఈ విషయం తెలిసినప్పుడు ఏమన్నారంటే, సరేలే ఇంకా వేసిన ప్లాన్ ఇంకా పనిచేయనప్పుడు ఒక సింహాన్ని కూడా ఎన్ని రోజులను బంధిస్తామని అనుకున్నారు వాడు కూడా. పరిస్థితులు బాలేవు, అస్సలు బాలేవు. HRA దగ్గర డబ్బులు లేవు, పనిచేసి కొద్దిగా డబ్బులు సంపాదిద్దాం అనుకున్నా కానీ పని దొరకట్లేదు. చిన్న చిన్న పనులు చేస్తే చాలా తక్కువ డబ్బే వస్తుంది కదా, ఆ సంపాదించిన కొద్ది డబ్బుతో కూడా రోజుకొకటే పూట భోంచేసి మిగతా మిగిలిన కొంచెం డబ్బు
హెచ్ఆర్ఏకి ఇవ్వడం స్టార్ట్ చేసినా కానీ సరిపోలేదు డబ్బు. హెచ్ఆర్ఏ ఆర్గనైజేషను ధనాన్ని సమకూర్చే బాధ్యతని ఆజాద్ గారికి అప్పగించడంతో ఆజాద్ గారు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు గట్టిగా. ఆజాద్ గారి ఆ తేజస్సు, ఆ వెలుగు, మాట్లాడే పద్ధతిని చూసి కొంతమంది డొనేషన్లు ఇచ్చేవారు. మోతీలాల్ నెహ్రూ అప్పుడప్పుడు డొనేషన్లు ఇచ్చేవారు. అటార్నీ జనరల్ అయిన నిర్మల్ చంద్, బెంగాలీ లిటరేచర్ రాసిన శరత్ చంద్ర చటోపాధ్యాయ్, ఇంకా అడ్వకేట్ జనరల్ క్యాల్కటా ఎస్ఎన్ సర్కార్, ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఆర్గనైజేషన్కి డొనేషన్స్ ఇచ్చేవారు. కానీ ఇది సరిపోలేదు. పరిస్థితి ఎంత దరిద్రంగా మారిందంటే ఆర్గనైజేషన్లో ఉన్నవాళ్ళు భిక్షాటన చేయాల్సి వచ్చింది, లేకపోతే కటికోపవాసం ఉండాల్సి వచ్చింది. ఈ దరిద్రం అంతా కూడా ఈ హెచ్ఆర్ఎస్ సభ్యుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆజాద్ గారికి తెలిసిన వ్యక్తి వచ్చి కొంచెం ధన సహాయం చేద్దాం అనుకున్నారు ఆజాద్ గారికి. ఏమన్నారంటే, అయ్యా ఆజాద్, మీ తల్లిదండ్రులు, మీ అన్నయ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, వాళ్ళకి డబ్బు లేక తినడం కూడా మానేశారు వాళ్ళు సరిగ్గా. ఈ డబ్బులు తీసుకెళ్ళి కొంచెం వాళ్ళకి సహాయం చెయ్యి, ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇచ్చేసాయి అన్నారు. ఆజాద్ గారి మొహం వెలిగిపోయింది. ఈ డబ్బు చాలా అవసరం నాకు, దేవుడు పంపించారయ్యా నిన్ను, నా పార్టీకి కొన్ని పిస్టల్స్ కావాలి, ఈ డబ్బు సహాయం చేస్తుంది దానికోసం, చాలా 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 ధన్యవాదాలు అని చెప్పారు. వచ్చినవాడు ఏమన్నాడంటే, అది కాదురా అయ్యా, మీ కుటుంబం పరిస్థితి బాగాలేదు, వాళ్ళు తిండి కూడా తినట్లేదు సరిగ్గా, వాళ్ళ కోసం సహాయం చేద్దామని వచ్చాను అంటే ఆజాద్ గారు చిరునవ్వుతో, కొన్ని లక్షల కోట్ల మంది ఈ బ్రిటిష్ వారి పరిపాలనలో ఆకలి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, నా సొంత కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉండిపోతే నేను నాకంటే పెద్ద స్వార్థపరుడు ఇంకెవరు ఉండరు కదా అన్నారు. ఇంకో సంఘటన ఏమైందంటే, ఒకప్పుడు ఆర్గనైజేషన్కి 4,000 రూపాయలు అర్జెంట్గా కావాల్సి వచ్చింది ఒక పనికి. 4,000 రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. ఆజాద్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ 4,000ని సమకూర్చలేకపోయారు. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ధన సహాయం చేయమని అడిగారు. ఆ స్నేహితుడు ఏమన్నానంటే, ఇంత పెద్ద అమౌంట్ని నేను ఇప్పుడు ఇవ్వలేను. ఆజాద్ గారు చెప్పారు, ఎట్లాగైనా ఇరానైనా నువ్వు, నాకు అర్జెంటుగా అవసరం ఈ డబ్బు, 6 నెలల్లో నీకు తిరిగి ఇచ్చేస్తాను, 6 నెలల కంటే ఎక్కువ సమయం కూడా అవసరం లేదు నాకు. ఆజాద్ స్నేహితుడు లోపలికి వెళ్ళి తన బిజినెస్ పార్ట్నర్ అడిగారు, ఇలాగా నా మంచి స్నేహితుడు ఉన్నాడు, వాడికి అవసరము, నాది బాధ్యత అని చెప్పి 4,000 తీసుకొని ఆజాద్ గారికి ఇచ్చారు. ఆజాద్ గారి గొప్పదనం అటువంటిది, తన రెప్యుటేషన్ అట్లాంటిది అన్నమాట. మాట ఇస్తే మాట చేస్తారు, ప్రాణం పోయిన మాట వెనక్కి తగ్గదు అని చెప్పి అందరూ తెలుసు. ఆజాద్ గారి సంగతి అందరికి తెలుసు ఆ రోజుల్లో. ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఈ స్నేహితుడు వచ్చి తను అప్పించిన 4,000 వెంటనే కావాలి అని అడిగారు. ఇప్పుడే కావాలి అన్నారు. కానీ మనం మాట్లాడుకునేటప్పుడు 6 నెలలు అనుకున్నాం కదా, ఇప్పుడే అడగడం ఏంటి, ఇది సరైన పద్ధతి కాదు అన్నారు ఆజాద్ గారు. స్నేహితుడు ఏమన్నానంటే, నాకు తెలుసురా నాయనా, కానీ నేను ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నానో వాళ్ళకి డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేయమని చెప్పారు అన్నారు ఆ స్నేహితుడు ఆజాద్ గారితో. ఒక 2 నిమిషాలు ఆలోచించి, సరే నీ స్నేహితుడిని కొన్ని రోజులు ఆగమని చెప్పు, తాను నాకు ఇచ్చిన డబ్బు ఇంట్రెస్ట్తో సహా తిరిగి ఇచ్చేస్తాను అన్నారు ఆజాద్ గారు తన స్నేహితుడిని వంక చూసి. 4,000 కాదు కదా, ₹1 కూడా లేదు ఆజాద్ గారి దగ్గర అప్పుడు. కానీ మాట ఇచ్చేశారు. ఇప్పుడు ఇంకా ఆ మాట నిలబెట్టుకోవాలి ఎట్లన్నా కానీ, ఎట్టి పరిస్థితుల్లో కానీ.
ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి, ఆ సంఘం దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, చర్చలు జరిపారు. కొన్ని రోజుల్లో ఇంత పెద్ద అమౌంట్ రావాలి అంటే దొంగతనం చేయడం తప్ప మిగతా వేరే ఏమీ ఆప్షన్ లేదు మన దగ్గర అన్నారు. ఈసారి మటుకు ఈ ప్లాన్ కంపల్సరీ పనిచేయాలి. చాందినీ చౌక్ అని ఉంది ఢిల్లీలో, వినే ఉంటారు పేరు. ఎలా ఉంటుందంటే చాలామంది ఉంటారు. మన మీరు హైదరాబాద్కి వెళ్ళి ఉంటే కోటి అంటారు కదా, చాలామంది, క్రౌడ్ చాలా ఉంటుంది రోడ్ల మీద, బళ్ళు అవి ఇవి చాలా ఉంటాయి. ఒక మనిషి ఆ ప్రవాహంలో ఒకసారి వెళ్ళిపోయాడంటే వాడిని పట్టుకోవడం చాలా కష్టం. నిర్ణయించుకున్న రోజు ఆజాద్ గారి అనుచరులు చాందనీ చౌక్లో ఉన్న ఒక జ్యువెలరీ స్టోర్ దగ్గరికి వెళ్ళారు. నిశ్శబ్దంగా ఓనర్ దగ్గరికి వెళ్ళి పిస్టల్ తీసి చూపించారు. ఓనర్తో అన్నారు ఆజాద్ గారు, నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, దేశానికి డబ్బు అవసరము. పిస్టల్ చూపించి ఈ మాట అనగానే బంగారు దుకాణం ఓనర్ దగ్గర కూడా వేరే ఆప్షన్ లేదు. తప్పని పరిస్థితుల్లో 14,000 రూపాయలు ఆజాద్ గారికి ఇవ్వగానే ఆజాద్ గారు తన సహచరులు వచ్చిన వాళ్ళు ఆ గుంపులో కలిసిపోయారు, బయట మాయమైపోయారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ పని చేయాల్సి వచ్చింది. ఆ 14,000 దొరికిన ఆ అమౌంట్లో 4,000 ప్లస్ ఇంట్రెస్ట్ తన స్నేహితుడికి ఇచ్చేశారు. స్నేహితుడు ఏం చేశాడంటే న్యూస్ పేపర్లో చదివాడు, ఇలాగా చాందనీ చౌక్లో దొంగతనం జరిగింది, 14,000 లూటీ అయింది అని. అప్పుడు అర్థమైంది, ఆజాద్ గారు లూటీ చేసి డబ్బులు ఇచ్చారు, ఇలాగా డబ్బులు తిరిగి చెల్లించారు అని. ఆజాద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎంత మంచి పని అయితే ఏంటి, ఇలా లూటీ చేసి పనికి ధనం సమకూర్చడం ఏంటి అని. ఆజాద్ గారు అన్నారు, మరి ఏం చేయమంటావు, పోయి ఇట్లా మా ఫ్రెండ్కి అవసరం డబ్బులు 4,000 కావాలంటే ఇస్తాడనుకున్నావా ఉన్నారు, నా మీద నా పరిస్థితి చూసి నా మొహం చూసి దయచలిసి ఇస్తాడనుకున్నావా, దానం చేస్తాడా 4,000? అడిగితే ఎవ్వరు ఇయ్యరు. వేరే వాళ్ళ రక్తం పీల్చి సంపాదించిన డబ్బులు ఇవన్నీ, వీళ్ళందరూ న్యాయంగా సంపాదించిన డబ్బులు కావు ఇవి. ఇలాంటి వాళ్ళ అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఒక మంచి పనికి లూటీ చేయడం తప్పు కాదా అని నేను అనుకుంటున్నాను. అయినా కానీ సరే, వాళ్ళు ఎంత అన్యాయంగా డబ్బులు సంపాదించినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లూటీ చేసి మనకు మంచి పనులు చేసుకోకూడదు, ఇది మంచి పని కాదు, ఇది కరెక్ట్ కాదు అనుకుంటే సరే, కరెక్ట్ కాదు, దానికి నేనేం చేయలేనన్నారు. ఈ మాటలు విన్న ఆజాద్ గారి స్నేహితుడు, అయ్యో ఇట్లా నేను ఆలోచించలేదు ఎప్పుడూ అనుకున్నారు. ఆజాద్ గారు మాట అంటే మాట, చేస్తా అంటే చెయ్యాలంతే. ఒక ఆసక్తికరమైన సంఘటనని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకసారి ఆజాద్ గారు తన ఆ హెచ్ఆర్ఏ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా అడవిలో నడుస్తున్నప్పుడు ఒకళ్ళు అడిగారు ఆజాద్ గారిని, ఆజాద్ భాయ్ మీకు పిస్టల్ కాల్చడంలో ఆ టార్గెట్ బాగా కొడతారని విన్నాను, మాకు కొంచెం చూపిస్తారా అన్నారు. ఆజాద్ గారికి ఇలాంటి షో ఆఫ్లు ఇవన్నీ ఇష్టం లేదు, కానీ సరే అడిగారు కదా అని ఒక దూరంలో ఉన్న ఒక ఆకుని 5 సార్లు షూట్ చేశారు. ఆకు అసలు ఒక్కించి కూడా కదలలేదు. ఇదేంటి ఇట్లా అయింది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఆకు 5 సార్లు ఛేదించబడింది. అంటే 5 రంధ్రాలు ఉన్నాయి ఆకుకి, అంటే ఒక్కసారి కూడా మిస్ కాలేదు. అట్లాంటి టార్గెట్ షూటింగ్ స్కిల్ వీళ్ళకి. మాతృభక్తి అంటే ఇది అని చూపించే మరెన్నో సంఘటనలు తిరిగి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నేను మీ ఫణిచిదెళ్ళ. నమస్కారం.